హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో నువ్వు నేను సంతోషంగా ఆయన రెక్కల నీళ్ళలో భద్రంగా ఉన్నానని నమ్ముచున్నాను. ఇన్ని రోజులు నాతో పాటు కలిసి ప్రయాణించినందుకు మీ కృతజ్ఞతలు చెబుతున్నాను. మరి ఈ రోజు డే 13 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ. నాతో పాటు మీరు కూడా సామ్స్ 13th చాప్టర్ చదవాలి. చదువుతారా? రండి కలిసి చదువుదాం. యెహోవా ఎన్నాళ్ళు వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులోనే చింతింపబడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండా వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకూడదు. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కనులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రాజ్య విషయమై, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. Jesus, sometimes I pray so hard, but God doesn't answer. Why? Let me tell you a story, little one. There was once a farmer who planted a seed in the ground. He watered it every day, but nothing came up. No green sprout, no leaves, just dirt. Days passed, then weeks. The farmer started to wonder, did I do something wrong? Is the seed broken? But still, he kept watering. Then one morning, he stepped outside, and in time, it became the strongest tree in the field. You see, the seed was growing the whole time, just out of sight. So even when I don't see anything happening, something still is? Exactly. When God seems silent, he's not absent. He's growing something deep inside you, roots before branches. But why does it take so long? Because the most beautiful things aren't rushed. Faith, strength, trust. They all take time, and I'm building them in you. So, God's not ignoring me? Never. Every whisper, every tear, I hold them all, and when the time is right, you'll see that every moment of silence had a purpose. Thank you, Jesus. I think I'll keep watering my seed. And I'll be right there, growing it with you, even when you can't see. ఇందాక మనం వీడియోలో చూసాం కదా, ఆ షార్ట్ వీడియోలో ఒక ఫార్మర్ ఆయన సీడ్ పెట్టినప్పుడు రోజు దానికి వాటర్ పోస్తాడు. డేస్ అయిపోతుంటాయి, వీక్స్ అయిపోతుంటాయి, కానీ కూడా ఏం పెరుగుతుండదు. అప్పుడు ఆ ఫార్మర్ చాలా బాధపడతాడు, ఏంటిది ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఏం పెరగట్లేదు అని. కానీ ఆ గ్యాప్లో ఏమవుతుంది, ఆ రూట్ లోపల నుంచి పెరుగుకుంటూ వస్తుంది. ఫస్ట్ దాని రూట్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, గ్రౌండ్లో టైట్గా యాంకర్ అవుతుంది. ఆ తర్వాతనే దాని స్టెమ్స్ అవన్నీ బయటకు వస్తాయి. అదే రీతిగా మనం చూసిన వీడియోలో మనం ఎన్నిసార్లు కూడా బాధపడుతూ ఉంటాం. ఈ చాప్టర్లో దావీదు కూడా బాధపడుతున్నాడు. ఈ చాప్టర్ రిప్రజెంట్స్ ద క్రై ఆఫ్ పెయిన్ ఆఫ్ డేవిడ్. దావీదు ఏం చెప్తున్నాడు ఈ చాప్టర్లో? దేవా, ఎంతకాలం నా నుండి తొలగిపోతావు? ఎంతకాలం నేను ఏడవాలి దేవా? నా శత్రువులు ఎంతకాలం నా మీద పని చేస్తారు దేవా? నేను మాత్రం ఇట్లే ఉన్నా దేవా, ఎందుకు దేవా అని క్వశ్చన్ చేస్తాడు దేవుణ్ణి. చివరి వచనాలలో దావీదు ఏమంటాడు? చివరికి ఆయన విశ్వాసం తిరిగి తెచ్చుకుంటాడు. ఎస్, కాదు, ఇది దేవుని చిత్తము. దేవుడు నన్ను ఆపాడు, దేవుడు నన్ను ఈ శ్రమలో కూడా, ఈ బాధలో కూడా దేవుడు నాతో తోడై ఉన్నాడని ఆయన ఖచ్చితంగా విశ్వాసం. ఎన్నోసార్లు ఇంకా ఎందుకు దేవుడు నాకు కార్యం చేయట్లేదు, ఇంకా ఎందుకు దేవుడు నాకు జాబ్ ఇవ్వట్లేదు, ఇంకా ఎందుకు దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు, ఇంకా కూడా నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎందుకు ఈ రీతిగా ఉంది. నేను రోజు ప్రార్థన చేస్తాను, రోజు బైబిల్ చదువుకుంటాను, పరిశుద్ధాత్మ అనుభవం నాకుంది, ప్రతిదీ నాకు దేవుడికి అనుకూలంగా ఆయన నీతిమంతుడుగా నేను నివసిస్తున్నాను, యథార్థ నా లోపల ఉంది, కానీ నా ప్రార్థన ఎందుకు అంగీకరించబడటలేదు? నా దేవుడు ఎందుకు నా కార్యం చేస్తలేడు? నా శత్రువులు నా పైనకి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడని నువ్వు నేను అనుకుంటున్నామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ టైం మనము ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్, దీన్ని ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ మన జీవితంలో డీలే అవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. ఈ ప్రాసెస్ నా జీవితంలో చాలా పెద్దగా ఉంది, ఈ గ్యాప్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ గోల్కి నువ్వు రీచ్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ దాటి నువ్వు వెళ్ళాలి. ఈ ప్రాసెసే దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. నీ ఫేత్ని, నీ విశ్వాసాన్ని బలంగా చేయడానికి ఈ సమయాన్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. నీ పేషెన్స్ని బలంగా చేయడానికి, ఎక్కువగా చేయడానికి ఈ సమయంని దేవుడు నీకు నాకు పెట్టి ఉన్నాడు. కాబట్టి మిత్రమా, భయపడొద్దు, కాబట్టి దిగులు చెందొద్దు. ఎందుకంటే నీది వేరే గోల్, దేవుడు నీకు ఇచ్చింది వేరే గోల్, దేవుడు నీకు చూపించిన విజన్ దూరంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ ప్రాసెస్ గుండగా వెళ్తే, ఈ ప్రాసెస్ గుండగా నీ విశ్వాసంలో పెరిగితే తప్పకుండా నీ గోల్ని నువ్వు ఒకగానొక రోజు తప్పకుండా రీచ్ అవుతావు. నువ్వు గోల్ని రీచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? వెనకాల తిరిగి చూస్తే, అయ్యో ఇంత డిలే జరిగిందా నా లైఫ్లో, ఇంత కష్టం అనుభవించినా నా లైఫ్లో, దీని ద్వారా నేను విశ్వాసం నేర్చుకున్నా, దీని ద్వారా నేను ఓపిక నేర్చుకున్నా అని నీకు నువ్వే గొప్ప సాక్షిగా నిలబడతావు. కాబట్టి మీరెవ్వరు కూడా భయపడద్దు, మీరెవ్వరు కూడా దిగులు చెందొద్దు. దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించడంలో డీలే చేస్తున్నాడా? ఖచ్చితంగా గొప్ప దీవెన నీకు నాకు రాబోతుంది. మరి ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేద్దామా?
అవును యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా నాయన. అవును తండ్రి నాయన, మీరు మాకు చూపించిన గోల్ గొప్పది యేసయ్యా నాయన. దానికి చేరే వరకు తండ్రి యేసయ్యా నాయన, ఈ ప్రాసెస్ అంతట్లో నాయన మీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన, మీ తోడు మాకు అనుగ్రహించండి నాయన. ఈ ప్రాసెస్ టైంలో తండ్రి నాయన, మేము ఎటువంటిది కూడా విశ్వాసం కోల్పోకుండా నాయన, మా జీవితంలో ఎన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినా ఎన్నిసార్లు మీరు మౌనంగా ఉన్నారని మేము తలంచిన యేసయ్యా, మమ్మల్ని క్షమించండి నాయన. గొప్ప ప్లాన్ కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు కదా మన దగ్గర. మనం ఎంత గొప్ప దేవుణ్ణి పూజిస్తున్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాం కదా. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో డిలే అయిందా? వెయిట్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. స్టే స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, ట్రస్ట్ ఇన్ మీ, ఐ విల్ డూ ఎవ్రీథింగ్. అయితే మనము స్టేట్ వైజ్ ఆలోచిస్తున్నామేమో, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు కంట్రీ వైజ్ ఆలోచిస్తున్నాడేమో, ఇంటర్నేషనల్గా ఆలోచిస్తున్నాడేమో. ఆయన ప్లాన్స్ గొప్ప ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను దిగులు పడద్దు. ఈరోజు అంతా కూడా సంతోషంగా, ఎస్ లార్డ్, నీవు నా కొరకు చేసిన ప్లాన్స్ ఎంతో గొప్పవి దేవా. ఈ రోజు నా ప్రార్థన నువ్వు వినకపోయినా కానీ, నువ్వు విననట్టు నాకు అనిపించినా కానీ, నువ్వు ఖచ్చితంగా నా కోసం గొప్పగా చేస్తావని విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు దినమంతా గడుపుదాం. మరి తిరిగి రేపు కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా విశ్వాసంని కోల్పోకండి. దేవుడు నీ తోడుండును గాక.